హాయ్ అండి, ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి జనహృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గర్జించే గలం, గరీబోళ్ల బలం, జననాయకుడిగా ఎదిగినటువంటి, అలాగే రైతు బంధువు, పేదింట పుట్టి ఈ రోజు ఒక పేదోడు కూడా ఒక రాజకీయ నాయకుడు కావచ్చు అన్నదానికి ఒక అద్దం పట్టినటువంటి మన తుంగతుర్తి శాసనసభ్యులైనటువంటి శ్రీ గౌరవనీయులు మందుల సామేల్ అన్న గారి జన్మదిన సందర్భంగా వారి ఆత్మీయుడు, అనుచరుడు, వారి మంచి కోరుకునే మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాచకొండ బాలరాజ్ గౌడ్ గారు ఈ రోజు చెరువుగట్టులోని అభాగ్యులకు, ఆకలను ఎంతో మంది నిరుపేదలకు అన్నదానం చేయించడం జరిగింది. థ్యాంక్ యూ బాలరాజ్ అన్న గారు. అలాగే సామేల్ అన్న గారు, మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి దివాలతో పాటు ఇక్కడ పేదవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు, అలాగే మీ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే మీ హయాంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తూ, పేదింట పుట్టి పేదోడి కష్టం తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టం నుంచి ఎదిగి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా మీరు ఉన్నారంటే అది మాలాంటి పేదవాళ్ళకి ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలనా. అలాగే మీరు భవిష్యత్తులో కూడా ఇంకా ఎంతో అగ్రస్థానంలో కూర్చోబెట్టేది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు మీరు ప్రతి ఒక్క పేదోడి గుండె ధైర్యం, మీరు ఈ పదవిలో ఇలాగే కొనసాగుతూ ఎంతో మంది పేద ప్రజల బతుకు తెరువు కోసం దీపం అవ్వాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటూ, మీరు వేసే అడుగు ప్రతిదీ మిమ్మల్ని విజయం వైపు నడిపించేది కావాలని, భవిష్యత్తులో ఖచ్చితంగా అగ్రస్థానంలో కూర్చోబెట్టేది కావాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటూ, ఈ రోజు మీ జన్మదిన సందర్భంగా మీ మంచి కోరుకునే బాలరాజ్ గౌడ్ అన్న గారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది పేదల అభాగ్యుల ఆకలి తీర్చిన అన్నగారి గొప్ప మనసుకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలరాజ్ అన్న గారు మీరు ప్రతిసారి ఎంతో మంది పేదల ఆకలి తీర్చాలని, ఎంతో మంది పేదవారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకునే విధానానికి నిజంగా మీరు కూడా భవిష్యత్తులో ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలని, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండడం వల్ల ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేయగలుగుతారని కోరుకుంటూ, మీరు కూడా భవిష్యత్తులో ఉన్నత పదవి పొందాలని మనస్ఫూర్తిగా శివయ్యను మనసారా వేడుకుంటున్నానా. తప్పకుండా మీరు అలాగే సామేల్ అన్న గారు ఇలాగే రాజకీయంగా కొనసాగాలని, మీరు పేద ప్రజల నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఖచ్చితంగా పేదల కష్టం మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఖచ్చితంగా మీ నీడలోకి పేద ప్రజలందరినీ తీసుకెళ్తూ మీ అడుగుజాడల్లో నడిపిస్తూ ప్రతి ఒక్క పేద ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మీ గొప్ప ధైర్యానికి, మీ సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకంతా శుభం, లాభం, జయం కలగాలని మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బాలరాజ్ అన్న గారు. మీ సహాయ సహకారాలు ఉండబట్టే నేను ప్రతిరోజు ఇక్కడ ఎంతో మంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చగలుగుతున్నాం అన్నగారు. దేవుడు అంటే సాయం, మనిషే దేవుడు అనే మాటకి ఈ రోజు మీరు చేయించిన అన్నదానమే నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. ఈ రోజు సామేల్ అన్న గారు బాగుండాలని మీరు చేయించిన ఈ అన్నప్రసాద కార్యక్రమం ఆ దేవుడికి పెట్టిన నైవేద్యం కంటే కూడా 100 రెట్లు ఎక్కువదని నేను చెప్తానన్నా. అన్నగారి జన్మదిన సందర్భంగా ఎంతో మంది అభాగ్యుల కడుపు నింపి మీ ఆనందాన్ని ఇలా వ్యక్తపరచుకున్న నిజంగా మీ గొప్ప మనసుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా బాలరాజ్ గౌడ్ అన్న గారు. థ్యాంక్ యూ. తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఇంత దూరాన ముసలోళ్లకు అన్నదాన కార్యక్రమం చదివిస్తుండు. ఈ ఎమ్మెల్యే ఇట్లా ఒక 20-30 ఏళ్ళు ఎమ్మెల్యే సంవత్సరం తర్వాత జరగాలి. ఇట్లా మంచిగా సందర్భంగా ఈ అందరికీ కూడా సహకారం చేయాలి. ఆ ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలి, ఆయన ధైర్యము, ఆయన బాహుబలము, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. భగవంతుడు కనుక ఆయన కార్యక్రమం జరగనియాలి. ఓం నమో శివాయ. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా, ఎంపీగా మంచి ఉన్నత స్థానాలకు ఉండాలని, ఆయుర్వేదంతో చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.